హలో దోస్తులు, అందరు మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగానే ఉన్నా. మీరు ఎట్లున్నారు మరి? కామెంట్ బాక్స్లో తెలియజేయాలి. దోసకాయ గింజలు అయితే ఇక మార్కెట్లో అయితే తీసుకొచ్చినండి. అదేంటి కొనుకొచ్చిన అనుకోకుల్లి, మార్కెట్లో దోసకాయలు కొనుకొచ్చుకున్నా వండుకొని తినడానికి అని చెప్పి పప్పు వేసుకుందామని తెచ్చిన. తెస్తే వాటిని కట్ చేసి గింజలు అయితే ఇట్లా సంది ఉంటుంది మాకు చిన్నగా పక్కన, ఆ సందిలో అయితే పడేసిన అన్నట్టు. కొంచెం ఇంటి ముందు అటు ఇటు పడేస్తే అవి ఏంటంటే గింజలు మొలుస్తాయి కదా అని చెప్పి పడేసిన అన్నట్టు. అవే మొలకెత్తినాయి మంచిగా, ఇంటి ముందు కూడా మొలిచినాయి. చూపిస్తా అవి కూడా. ఈ సందిల్ని అయితే ఇట్లా కాపు అయితే కాస్తుంది. ఇప్పుడైతే చూసి ఎంత మంచిగా వచ్చిందో. ఇక ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే ఇట్లా చిన్న చిన్నగా అయితే ఊస్తాయి. దీనికి ఉడుల్ని నేను ఏమన్నా ఏం పెట్టలేదు, కానీ గోడను పట్టుకొని ఇంత పెద్దగా అయితే వాకుతుంది మంచిగా. తీగ అయితే ఎంత పొడుగైంది చూసిల్లా. ఇది చూసే చిన్న చెట్టే కానీ కాయలు అయితే ఇక స్టార్ట్ అయినాయి. ఇప్పుడే చిన్నగా పిండి అయితే వేసింది. చూపిస్తారండి, చూడండి. అసలు నేను ఇంత అయ్యే వరకు అసలు నేను చూడనే లేదండి దీని మీద. అంటే మనం చూస్తే ఏమవుతుందంటే మన కంటినదరు వల్ల దిష్టి తాకుతుందని కాయలు అయితే పడే అంటారు. అందుకని నేను ఎక్కువ చెట్లని చూడటం లేదు. అప్పుడప్పుడు అయితే చూస్తాను. ఈ సొరకాయ చెట్టు పెట్టినా కదా, అంత అనుభవం అయిపోయింది. అందుకనే చూస్తలేను. ఇక చూసి ఎంత పెద్దగా అయిందో, అదే చిన్న పింద ఇంత పెద్దగా అయితే అయింది. ఇప్పుడు ఇంకా కొన్ని రోజులు అయితే ఇంకా పెద్దగా అవుతుంది, చూపిస్తే అప్పుడు కూడా. ఇక ఇవాళ అయితే కూర అయితే వేస్తానా. ఏం కూరనో గెస్ చేయాలి. ఇక ఇట్లయితే పోపు వేసుకున్నా. నూనెలో అయితే మంచిగా ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ వేసుకొని కరివేపాకు వేసుకొని పసుపు కారం అయితే వేసుకున్నా. ఉల్లి శనగపిండితో అయితే బేసిన్ చేస్తాను. ఒక 2-3 స్పూన్లు అయితే శనగపిండి తీసుకొని దాంట్లో వాటర్ అయితే పోసి కలుపుకొని ఇందులో అయితే వేసుకున్నా. చూడుల్లి మంచిగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయాలి. ఇది మనకు చపాతీలకు కానీ పూరీలకు కానీ మంచి టేస్ట్ ఉంటుంది. అంటే బాగా కారం లేకుండా చప్పగా తింటారు రుషుల్లో, వాళ్ళకైతే మంచిగా సెట్ అవుతుంది. ఇక నాకైతే కారం లేని జొర్రదు అనేసి నేనైతే కొంచెం కారం అయితే వేసుకున్నా దీనిలో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి. కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఎట్లా వచ్చింది ఏందని. ఇప్పుడైతే సరిపడి దీనికైతే ఉప్పు అయితే వేసుకున్నా. కొంచెం చికెన్ అనిపించింది, అందుకని నేను కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నా. చూడుల్లి, ఈ కన్సిస్టెన్సీలో అయితే చేసుకోవాలి. మనం చేసుకుంటే ఏదైతే మంచిగా ఉంటుంది. మనం చపాతీకి అయితే చేసిన ఇది. ఇక ఇప్పుడైతే చపాతీ ప్రిపేర్ చేసుకుంటాను. చూడాలి, ఇక పిండి అయితే కలిపి పెట్టుకున్నా. ఆల్రెడీ 1 గంట ముందే నానబెట్టుకున్నా. పెట్టుకొని అయితే పక్కన పెట్టేసిన మంచిగా గట్టిగా కలిపేసి. ఏదో ఉండలు చేసుకొని చపాతీ అయితే వేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇక కాలుస్తాను. చూడాలి, పెనం అయితే వేడైంది. వేడైన తర్వాత పెనం మీద అయితే చపాతీ వేసుకున్నా. చూడు, ఒక పక్క అయితే తిప్పేసి ఇంకో పక్కన కూడా ఆయిల్ వేసేసుకొని కాలుస్తున్నా. చూసారా, ఏంటి రౌండ్ రాలేదని చూస్తున్నారా? ఇగో నాకు కొంచెం టైం లేకుండా అండి, ఆల్రెడీ లేట్ అయిపోయింది చపాతీ చేయడానికి. అందుకని నేను కొంచెం ఇక హడావిడిగా తొందర వేసేసిన. అందుకని ఇట్లా షేప్ లేకుండా అయితే వచ్చినాయి, ఏమనుకోకుల్లి. లేకపోతే రౌండ్గానే వేస్తాం, మంచిగానే వస్తాయి. కానీ కొంచెం ఇక టైం అయిపోయింది, కానీ లేట్ అయిందని టక్క చేసే వరకు ఇలా వచ్చేసినాయి అన్నట్టు. షేప్ ఏదైతే తినేదైతే కడుపుగా కదండి, ఎట్లుంటుంది అనేసి నేనైతే చేస్తాను. చూడాలి, ఇట్లనైతే దూరగా కాల్చుకోవాలంటే ఇక మాడకుండా కాల్చుకోవాలి. మాడతనైతే మంచిగా ఉండదు తినడానికి చపాతీలు అయితే. ఏదైతే కాలిపోయింది మళ్ళీ ఒకటైతే చేస్తాను. ఇటు కాల్చుకుంటే అటైతే చేస్తానండి. చేసుకుంటేనే వీడియోది కూడా తీస్తాను. ఒక చేతితో వీడియో తీసుకుంటే అట్లా కాలుస్తున్నా, ఇటు చేస్తున్నా. చూసి ఇలా 3 పనులు చేస్తాను. ఆడవాళ్ళకి ఏం పనులు అంటారు కదా, ఖాళీగా ఉంటారు ఏం పని చేస్తారు అని అంటారు. చూసిలా ఎన్ని పనులు చేస్తారో. చేతులు ఖాళీ లేకుండా పని చేస్తూనే ఉంటారు, కానీ ఆ ఇంట్లో వాళ్ళు అస్సలు గమనించరండి. ఎన్ని పనులు చేసిన ఆడవాళ్ళని చులకన వేసి చూస్తారు. అదేంటో అండి, వీడియో తీద్దామనేసరికి ఆ చపాతీ అయితే సరిగ్గా వంగుతలేదు. ఇది నార్మల్గా వేసినాం అనుకోండి, అప్పుడైతే మంచిగా ఇంకా వంగుతుంది, పూరి వంగినట్టు. చూపిద్దామనేసరికి ఇట్లా అవుతున్నాయి. చూసిలా చపాతీలు కూడా హ్యాండ్ ఇస్తాను. చూసిలా ఎంత మంచిగా వచ్చినాయో. కానీ టేస్ట్ అయితే బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి. చపాతీలు మంచిగా వంగాలనుకుంటే
మనం చపాతీ పిండి కలిపేటప్పుడే దాంట్లో వేడి నూనె కానీ లేదంటే పెరుగు కానీ వేసి కలుపుకోవాలి. మంచి కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి 1 అవర్. మంచి పూరి పొంగినట్టయితే పొంగుతాయండి. కలపడం అయితే గట్టిగా కలుపుకోవాలి మంచిగా. ఓకేనా? మరి మీరు ఎట్లా చేస్తారు కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. వీడియో నచ్చిందా? మన నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ వ్లాగ్స్.